హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అద్భుతమైన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మీకు స్వాగతం. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి పవిత్రమైనది. కానీ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానముంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన పురాతన విజ్ఞానం, అంతరిక్ష రహస్యాలు మరియు మానసిక శాస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన సమ్మేళనం. జయ ఏకాదశి ఈ పేరులోనే విజయం, జయం అనే అర్థాలు దాగి ఉన్నాయి. ప్రతికూల శక్తులపై, పాపాలపై మరియు మన అంతర్గత అరిషడ్వర్గాలపై విజయం సాధించడానికి ఈ రోజు ఒక అద్భుతమైన అవకాశం. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. మరి ఈ పవిత్రమైన రోజు వెనుక ఉన్న దివ్య కథ ఏమిటి? పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు స్వర్గలోకంలో ఇంద్రుడు వైభవోపేతంగా పరిపాలన చేస్తుండేవాడు. ఆయన సభలో నిత్యం దివ్యగానాలు, నృత్యాలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు పుష్పవంతుడు అనే అందమైన గంధర్వుడు తన మధురగానంతో సభను అలరిస్తున్నాడు. అదే సమయంలో పుష్పవతి అనే అప్సరస తన అద్భుత నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కాని ఈ ఇద్దరూ ఒకరినొకరు చూసి మోహపాసంలో బంధీ అయ్యారు. వారి చూపులు కలిశాయి, మనసులు అల్లుకుపోయాయి. తమ కర్తవ్యాన్ని మరచి సభామర్యాదను ఉల్లంఘించారు. పుష్పవంతుడి గానం లయ తప్పింది. పుష్పవతి అడుగులు తడబడ్డాయి. ఈ అపరాధాన్ని గమనించిన దేవేంద్రుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. నా సభలో ఇటువంటి అవిధేయత క్షమించరానిది అంటూ ఉగ్రరూపం దాల్చాడు. వారిద్దరినీ స్వర్గం నుండి బహిష్కరించి భూలోకంలో పిశాచాలుగా జన్మించమని శపించాడు. శాప ప్రభావంతో పుష్పవంతుడు, పుష్పవతి వెంటనే తమ దివ్యరూపాలను కోల్పోయి భయంకరమైన పిశాచాలుగా హిమాలయ పర్వతాలలోని ఒక అడవిలో జన్మించారు. ఆకలి దప్పులతో, ఎముకలు కొరికే చలితో వారు ఎంతో బాధపడ్డారు. వారికి పట్టిన గతికి పశ్చాత్తాపపడుతూ వారు రోజులు, వారాలు గడిపారు. వారికి తెలియకుండానే వారు భగవంతుని నామాన్ని స్మరించసాగారు. వారి కష్టాలకు అంతులేకుండా పోయింది. అదృష్టవశాత్తు ఒకరోజు అదే మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి. ఆ రోజు విపరీతమైన చలి కారణంగా ఆకలిదప్పులతో వారేమీ తినలేదు. అలసట కారణంగా వారికి తెలియకుండానే రాత్రంతా నిద్రపట్టలేదు. కేవలం భగవంతుని నామాన్ని మనసులో తలచుకుంటూ ఆ రాత్రిని గడిపారు. వారికి తెలియకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠగా ఆచరించినట్లయింది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే ఒక అద్భుతం జరిగింది. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో వారి పిశాచ రూపాలు తొలగిపోయి తిరిగి తమ దివ్యమైన గంధర్వ రూపాలను పొందారు. ఆశ్చర్యపోయిన పుష్పవంతుడు, పుష్పవతి తమ శాప విమోచనానికి కారణం తెలియక ఆనందంతో పులకించిపోయారు. వారికి జయ ఏకాదశి మహిమ వల్లనే తమకు ఈ విముక్తి లభించిందని తెలిసింది. వారు సంతోషంగా తిరిగి స్వర్గలోకానికి చేరుకున్నారు. ఈ కథ జయ ఏకాదశి యొక్క దివ్య మహిమను చాటి చెబుతోంది. తెలియకుండా ఆచరించిన వ్రతానికి కూడా శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించింది అంటే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఎంతటి శుభాలు కలుగుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక జయ ఏకాదశికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన శాస్త్రీయ మరియు అంతరిక్ష రహస్యాలు ఏమిటో చూద్దాం. ఏకాదశి అంటే పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత 11వ రోజు. ఈ రోజున చంద్రుని కదలిక భూమిపై, ముఖ్యంగా మానవ శరీరంలోని ద్రవాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని పురాతన జ్యోతిష్యులు మరియు ఋషులు విశ్వసించారు. మానవ శరీరంలో సుమారు 70% నీరే ఉంటుంది. సముద్రాలలో పోటూపాటలకు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఎలా కారణమవుతుందో అలాగే మన శరీరంలోని ద్రవాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఏకాదశి రోజున చంద్రుని ఆకర్షణ శక్తి గరిష్టంగా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఉపవాసం ఉండడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం మంచిదని సూచించారు. శాస్త్రీయంగా చూస్తే ఉపవాసం వల్ల శరీరం ఆటోఫాగీ అనే ప్రక్రియలోకి వెళుతుంది. దీని ద్వారా శరీరం తనలోని దెబ్బతిన్న కణాలను శుద్ధి చేసుకుని కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏకాదశి రోజున భూమి భ్రమణంలో ప్రత్యేకమైన మార్పులు ఉండవు. కాని భూమి, చంద్రుడు, సూర్యుని స్థానాల అమరిక చంద్రుని శక్తికి ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇది ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి, ధ్యానం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. జయ ఏకాదశి నాడు ఉపవాసముండడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, భగవద్గీత పఠించడం, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభప్రదమని విశ్వసిస్తారు. అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల సకల పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ఆచారాలు మరియు పాటించవలసిన నియమాలు.
దశమి రాత్రి ఏకాదశికి ముందు రోజు దశమి రాత్రి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. బార్లీ, గోధుమలు, పప్పులు వంటివి నివారించాలి. ఏకాదశి రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు ద్వాదశి పారణ సమయం వరకు ఉపవాసముండాలి. నీరు, పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కొందరు నిర్జల ఉపవాసం కూడా ఆచరిస్తారు. పూజ: విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించాలి. విష్ణు సహస్రనామం, నారాయణ స్తోత్రాలను పఠించాలి. నివారించవలసినవి: ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఆహారాన్ని, వెల్లుల్లి, ఉల్లి వంటి తామసిక ఆహారాన్ని పూర్తిగా నివారించాలి. కోపాన్ని, అసూయను త్యజించాలి. ద్వాదశి పారణ: మరుసటి రోజు ద్వాదశి రోజున సూర్యోదయం తర్వాత ఒక శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించాలి. సాధారణంగా తులసి ఆకు లేదా నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని కొద్దిగా తీసుకొని ఉపవాసం విరమిస్తారు. జయ ఏకాదశి కేవలం ఒక ఆచారం కాదు, అది మనసు, శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం. ఈ రోజున నియమనిష్టలతో ఉపవాసం, పూజలు ఆచరించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొంది మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మన పూర్వీకులు అందించిన ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరించడం ద్వారా మనం కూడా జీవితంలో జయం పొందవచ్చు. జయ ఏకాదశి మీకు సకల శుభాలను, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం.